తండ్రి సంఘ బిడ్డలనైనా ఎంతో ప్రయాసపడుచున్నారు. కానుకిచ్చుటలో, పరిచర్య చేయుటలో, సహకరించుటలో తండ్రి నువ్వు దీవెనిస్తావు ప్రభువా. నీ వట్టిగా విడిచిపెట్టవనైనా. కాబట్టి ఎవరికి ఏ దీవెన రావాలో ఆ దీవెనలిచ్చి మహిమ పొందండి. మీరే మా మధ్యన ఉన్నారు, మా తండ్రి గారు ఉన్నారు. స్తోత్రములు. మేము ఎలాగున తండ్రి నీ మాటలు వినవలనో, ఎలాగున సన్నిధి మేము నేర్చుకునవలనో ఇంకా మాకు నేర్పించమని గొప్ప సన్నిధిని ఈ భూలోకమునకు తెచ్చుటకు దైవజనుని ఏర్పాటు చేసుకున్న దేవాది దేవుడైన యేసు నామములో వేడుకొనుచున్నా మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందాము. మరి త్రిత్వ దేవునికి ఈ అవకాశం ఇచ్చిన త్రిత్వ దేవునికి నా వందనములు. అలాగే దైవజనుడు నిత్య సన్నిధి స్మరుడైన మన తండ్రి గారు దేవదాసయ్య గారికి నా హృదయపూర్వక వినయపూర్వక మరణాత. అలాగనే మన ప్రెసిడెంట్ అయ్య గారు బాబాయ్ గారికి, చిన్నమ్మగారికి, ప్రెసిడెంట్ అమ్మగారికి, బిడ్డలకు, అలాగే ప్రసాదయ్య గారికి అమ్మగారి బిడ్డలకు, యాజకులకు, విశ్వాసులకు, సన్నిధి పరులకు మీ అందరికీ మరణాత. వంటలో సాయం చేస్తున్న వారికి కూడా మరణాత మరణాత. నీధరిని పరలోక సంబంధమైన దొరాల యొక్క సిబ్బంది, నీధరిని పరలోక సంబంధమైన దొరల యొక్క సిబ్బంది, నీ వద్దనున్నది ఏమీ భయము మనకు లేదు. ఈ బంది ఉన్నది సిబ్బంది, పరమదేవుండిన సాక్షమై యుండగా నరుడేమి చేయగలడు. ఆ పరమ జనకుండిన పాటై యుండగా పాప పరుడేమి చేయగలడు. పాడిన మీకు అందరికీ మరణాత. ఈ పాట 61వ కీర్తన, 61వ పాట. ఎప్పుడైనా పాడుకున్నారా? 7 పర్యాయములు పాడుకుంటే మనకు శత్రువుల గోల, సాతాను గోల, చెప్పండి పిచాచి గోల ఏవి మనకి ఉండవు అన్నారు దైవజనుడు. కాబట్టి త్రిత్వ సన్నిధి నాకు ఇచ్చిన అంశం ఏమిటంటే త్రిత్వ సన్నిధి. దేవుడు త్రిత్వమై ఉన్నాడు. మనము త్రిత్వాదివార పండుగ దినమందు చెప్పుకుంటాం, నేర్చుకుంటాం. మనందరికీ త్రిత్వము గురించి కాస్తో చెప్పండి, కొంచెమో ఎక్కువో తెలుసు. మీరందరూ ఎవరు? సన్నిధి పరులు. కాబట్టి అనుభవం లేకుండా ఏ పాదిరి గారు కూడా సంఘములో సన్నిధి స్త్రీలుగా పెట్టరు. అనుభవం ఉన్న వారిని పెడతారు, అనుభవం లేని వారిని చెప్పండి పెట్టరు కదా. కాబట్టి మీకు చాలా చాలా అనుభవం ఉంది, ఇంకా చాలా చాలా వాక్యములు తెలుసు, ప్రసంగములు తెలుసు, సన్నిధి గురించి తెలుసు. ఒకసారి సాధు సుందర సింగ్ గారు నదిలో స్నానం చేస్తున్నారంట. చేసేటప్పుడు ఆయనకి కాలికి ఒక రాయి తగిలిందంట. తగిలితే తీసి ఆ గువరాయిని తీసి పగులగొట్టారంట. అందులో ఎంత నీరుంది అంటే అసలు నీటి బొట్టు కూడా లేదు. కారణం ఏమిటి? అందులోనికి అది నీటిలో ఉంది కానీ దానిలో ఎంత మాత్రము నీరు లేదు. అలాగున మనము ఉండరాదు. మన దైవజనుడు చెప్పిన మాట ఏమిటంటే సన్నిధి లేకుండా మరి మనము రాకడకు సిద్ధపడలేము. మరి మనము చూస్తే ప్రసంగము చెప్పేటప్పుడు గంట సన్నిధిలో ఉండి 5 నిమిషములు బోధిస్తే చాలు అన్నారు అయ్య గారు. చెప్పండి ఏమన్నారు? గంట సన్నిధులు. మీరు అందరూ సన్నిధి చేసి వచ్చారమ్మా తెల్లవారుజామున? ఎంతసేపు చేశారు మీరు? ఒక గంట చేశారు. గంట చేశానండి, అటు ఇటు కాకుండా, ముళ్ళు అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళకుండా సంపూర్ణంగా చేసి వచ్చానండి అన్నవారు చేయొద్దండి. 1 పాస్టర్ గారు ఎలాగో చేస్తారులేండి, చెయ్యాలి. మీరు చెప్పండి. అమ్మో చాలా పనులు జగబెట్టాలి, సన్నిధికి రావాలి.
పనులు జగ్గ పెట్టుకోవాలి, పిల్లలను జగ్గ పెట్టుకోవాలి, సన్నిధికి రావాలంటే కష్టం. చాలామంది అండి రాత్రి ఆ కూటానికి వెళ్ళాను, ఈ కూటానికి వెళ్ళాను, అక్కడ పాటలు పాడాను, ఇక్కడ పాటలు పాడాను, మరి ఆటోల మీద మారు వచ్చాను, లేకపోతే నడకతో వచ్చాను, అలసిపోయానని చెప్పి బాగా నిద్రపోయి తెల్లవారుజామున లేవరు. దేవుడికి తెలుసు రాత్రంతా నేను దేవుని పని మీదే ఉన్నానులే. ఒక అమ్మంట అయ్యగారిని పిలుచుకుందంట, వాక్యము వినాలి అయ్యగారని, దేవదాస్ అయ్యగారు వాక్యం వినాలని. ఒక ప్రక్కన వంట చేస్తుందంట అయ్యగారికి, మన బాబాయ్ గారు చెప్పినట్టు నన్ను మొన్న వారం అంతకు ముందు వారం. ఒక ప్రక్కన ఏం చేస్తుందంట అయ్యగారి దగ్గర కూర్చుని వాక్యం వింటుందో, ఒక ప్రక్కన అయ్యగారికి వంట చేస్తుందంట. ఎంత ఉప్పు వేసి వండేసిందంట. మరి అక్కడికి తిరుగుతుంది, ఇక్కడికి తిరుగుతుంది కదా. కాబట్టి మరి అయ్యగారు ఏమనకుండా తిన్నారంట. అయ్యగారు వెళ్ళిపోయారంట, ఈమె నోట్లో పెట్టలేకపోయిందంట. మనమైతే ఎన్ని సాకులు, ఎన్ని పేర్లు, ఎన్ని వంకలు, ఎన్ని చెప్పండి. మన నోటికి ఎన్నో 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 లోకములు ఆరితీరి ఉంటాం కాబట్టి చెప్పండి, రాత్రంతా దేవుని పని చేశాను కదా, అలసిపోయామని తెల్లవారుజామున సన్నిధి చెయ్యరు. అలా మానకండి. రాత్రంతా అలసిపోయినా ఉదయం లేచి కూలి పనికి వెళ్ళేవారు ఏం చేస్తారు? రిక్షాకి వెళ్ళేవారు, ఆటోకి వెళ్ళేవారు, కారు డ్రైవింగ్కి వెళ్ళేవారు, ఉద్యోగానికి వెళ్ళేవారు. వారు ఏం చేస్తారు? రాత్రి అలసిపోయాను, 2 అయిపోయింది కదా అని డ్యూటీ మానేస్తారా? సెలవు పెడతారా? పెట్టొచ్చు కదా. కానీ మనమైతే దేనికి సెలవు పెడుతున్నాం చెప్పండి? సన్నిధికి సెలవు పెడతాం. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకూడదు. దేనికి? సన్నిధికి. కాబట్టి అన్నిటికీ సెలవులు పెట్టుకోవచ్చేమో కానీ సన్నిధి ఆబ్సెంట్ కాకూడదు. కనుక ఒక్కరోజు సన్నిధి మానివేస్తే మహిమ తగ్గిపోవును అన్నారు దైవజనుడు. అన్నీ మన తండ్రి గారి మాటలే, మీకు తెలుసు. కాబట్టి మీ వారం మీ పాదిరి గారు, మీ పాదిరమ్మ గారు బోధిస్తూనే ఉంటారు, నలుపుతూనే ఉంటారు, ఎక్కిస్తూనే ఉంటారు. మీరు ఎక్కించుకోరు, కొన్ని ఎక్కించుకుంటారు, కొన్ని వదిలేస్తారు. కాబట్టి చెప్పండి, గనక మరి మనము సన్నిధి మాత్రము మానకూడదు. అబ్రహాము గారి సన్నిధి త్రిత్వదేవుడు వచ్చారు. అలాగే మోషే కొండపైన సన్నిధిలో ఉన్నారు, త్రిత్వదేవునితో ఉన్నారు. అలాగే మన దైవజనుడు దేవదాసయ్య గారు కూడా సన్నిధిలో ఉన్నప్పుడే త్రిత్వదేవుడు మహామహిమతో వచ్చి బైబిల్ మిషన్ను బయలుపరిచినారు. మీరు ఏ మిషన్ అమ్మా? మాదండి బైబిల్ మిషన్ అండి అంటారు. పేరుకేంటి? బైబిల్ మిషన్. కానీ క్రియకు చూస్తేనో చెప్పండి, తేడా ఉందంటారా? లేదా? తేడా ఉండాలి. కాబట్టి సన్నిధిలో మనం ఉన్నట్లయితే మరి మహిమను అందుకుంటాము, సన్నిధిలో లేకపోతే మహిమను పోగొట్టుకుంటాం. కనుక ప్రతిరోజు నీకు లేవలేని పరిస్థితి అయితేనే కానీ, క్రింద కాలు మోపలేని పరిస్థితి వస్తేనే కానీ సన్నిధి మానకూడదు. కాబట్టి కాలు క్రింద పెట్టే పరిస్థితి లేకపోయినా ఆ సమయానికి దేవుడు వచ్చి, దైవజనుడు వచ్చి, పరిశుద్ధులు వచ్చి, దేవదూతలు వచ్చి మనం బలపరుస్తారు. అవునా కాదా చెప్పండి? గనక నీరసంగా ఉంది, బలహీనంగా ఉంది అని చెప్పి సాకులు వంకలు మనము సన్నిధికి పెట్టరాదు. భోగిర్ల భూషణమయ్య గారంట మరి సమయానికి సన్నిధి చేసేవారంట ఆయన. మరి మీకు ఎవరికో తెలియదు, నాకు తెలియదులేండి, ఏదో చెప్పాను, అయ్యగారు చెప్పారు కాబట్టి. ఆయన ఏం చేసేవారంట? భూషణ్ గారు అయ్యగారు సమయానికి సన్నిధి చేసేవారంట. మరి మనము సన్నిధి 10 గంటలకు అనుకోండి, 9 గంటలకు రావచ్చు, లేక 10:30కు రావచ్చు. కాబట్టి అలాగున కాదు, కానీ సమయానికి మనము సన్నిధి చేస్తే దేవుని యొక్క దీవెనలు సంపూర్ణముగా పొందేవారమై ఉన్నాము. మోసేసుకు ఉపవాసముల జ్ఞానదీపిక పుస్తకములో ముందు ఉంది కదా, ఏమని? సన్నిధి నేర్పిన తండ్రి, సన్నిధి తెచ్చిన తండ్రి, సన్నిధి ఇచ్చిన తండ్రి. కాబట్టి సన్నిధి ఇచ్చారు, సన్నిధి నేర్పారు, సన్నిధి తెచ్చారు భూలోకానికి. కాబట్టి ఇప్పుడు మనం ఎవరిని కనపరచాలి? తండ్రి ఎవరు మనకి? దేవదాసయ్య గారు. బైబిల్ మిషన్ ఎవరు మనకి? తల్లి. తండ్రి ఎవరు మనకి? దైవజనుడు. కాబట్టి ఆనాడు దైవజనునికి గణపరచుటకు సూచనగా తైలాభిషేకమును జరిగించమని దేవుడే బయలుపరిచారు. కాబట్టి తండ్రిని గణపరచాలి, మన దైవజనుని గణపరచాలి, మన దైవజనుని ఆనందపరచాలి. ఎవరు బాధపడినా పర్లేదు,
మన బంధువులు బాధపడినా పర్లేదు, వాళ్ళ బాధపడతారు, వీళ్ళ బాధపడతారని చెప్పి దేవునిని మనము బాధ పెట్టకూడదు, దైవజనుని మనము బాధ పెట్టకూడదు. బాధపడితే ఇంకా సుఖం ఏమని చెప్పండి? ఆశీర్వాదములు అందుకుంటామా? అందుకోం. కాబట్టి తండ్రితో ఉండడం బిడ్డలకి ఇష్టం, అవునా కదా చెప్పండి? కాబట్టి బిడ్డలతో ఉండడము తండ్రికి ఇష్టం. మీ పిల్లలు మీతో ఉండడం మీకు ఇష్టమా కాదా? ఇష్టమే. అలాగే పిల్లలకి మీరు ఉండడం ఇష్టమా కాదా? ఇష్టమే. అలాగే ఆయన మన తండ్రి కాబట్టి ఆయనతో ఉండడం మనం ఇష్టం కలిగి ఉండాలి. ఆయన ఇష్టం కలిగి ఉన్నారు కనుక ఇద్దరి ఇష్టం ఏమిటి? దైవ సన్నిధి. కాబట్టి ఆయన ముఖము చూచుచు మనము సన్నిధిలో ఉండవలసిన వారమై ఉన్నాము కనుక మోషేగా అబ్రహాము గారి సన్నిధి ముఖాముఖి సన్నిధి, అలాగే మోషే గారి సన్నిధి ముఖాముఖి సన్నిధి, అలాగే దైవజనుని యొక్క సన్నిధి ముఖాముఖి సన్నిధి. ఎంత గొప్ప సన్నిధో చూడండి. అయ్యగారు అన్నారంట, అబ్రహాము వలె పిలువబడి ఇస్సాకు వలె బలి అయి యాకోబు వలె మందిరమును సంపాదించుకొంటిని అన్నారంట. చూడండి, మన దైవజనుడు ఏమన్నారు చెప్పండి? అబ్రహాము వలె పిలువబడి ఇస్సాకు వలె బలి. ఎవరైనా బలి అవుతారా దేవుని కొరకు బహిరంగంగా అంతరంగంగా? కాబట్టి యాకోబు వలె మందిరమును సంపాదించుకున్న ఆ మందిరమే బైబిల్ మిషను అన్నారు. కాబట్టి ఆ మందిరములో మనం అందరము రాళ్ల వలె ఉన్నవారమై ఉన్నాము. ఇందాక ఏం చెప్పాను? గంట సన్నిధిలో ఉండి 5 నిమిషములు బోధిస్తే చాలన్నారు అయ్యగారు. కాబట్టి గంటల తరబడి బోధ చేసేస్తే వినేస్తారని కాదు, గుర్తుంచి పెట్టుకుంటారని కాదు. కానీ ఎక్కడ ఉండాలి మనము? సన్నిధిలో. ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు చెప్తే చాలు. అంటే పావు గంట వాక్యం చెప్తే ఎన్ని గంటలు మోకరించాలి ఇప్పుడు మనం చెప్పండి? పావు గంట అన్నా కదా? కాబట్టి 1 గంట ప్రసంగం చెప్తే ఎన్ని గంటలు మోకరించాలో మనము ఇలాగన. మరి దైవజనుడు మనకి చెప్పిన విషయములు కనబడుచు ఉన్నవి. మనము త్రిత్వ దేవుని గౌరవిస్తూ ఉంటాము. ఎవరిని గౌరవిస్తాం చెప్పండి? మనము త్రిత్వ దేవుని. మరి ఎవరు లేరు కదా, ఇతర మిషన్ వారు లేరు కదమ్మా. వారు ఏం చేస్తారు? కొందరు తండ్రి అయిన దేవుణ్ణి గౌరవిస్తారు, కుమారుడిని యేసు ప్రభువుని గౌరవిస్తారు, పరిశుద్ధాత్మ తండ్రిని గౌరవిస్తారు. కానీ మనం ముగ్గురిని గౌరవించు వారమై ఉన్నాం. ఆదికాండము 18వ అధ్యాయములో మనము చూస్తే 18వ అధ్యాయం 1వ వచనము నుండి కూడా మనకి కనబడుచు ఉన్నది. నీవే స్థాపించితివి, నీవే కనబడి ఎదవు, నీవే స్థాపించితివి, నీవే కనబడి ఎదవు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నీవే స్థాపించితివి, నీవే మాట్లాడెదవు, నీవే స్థాపించితివి, నీవే మాట్లాడెదవు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనము నుండి. మరియు మమ్మరే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. పాటకి దీనికి సరిపోయిందా లేదా చెప్పండి? అంటే అబ్రహాము గారిది ఏ మిషను? మన బైబిల్. మనందరిది ఏ మిషను? బైబిల్ మిషన్. బైబిల్ మిషన్ పేరు చెప్పుకొని చెప్పండి. కొందరు ఎలా ఉంటారు? రకరకాలుగా ఉంటారు. కాబట్టి అలాగన కాకుండా దైవ సన్నిధి చేస్తూ బైబిల్ మిషన్ను బట్టి మనము మురియవలసిన వారమై ఉన్నాము. దైవజనుని బట్టి మనం మురియవలసిన వారమై ఉన్నాము. దైవ సన్నిధిలోను కొట్టి వెళ్ళి మనం మురియవలసిన వారమై ఉన్నాం. మన మురిపేంటి? దేవుడు, దైవజనుడు, బైబిల్ మిషను, దైవ సన్నిధి. మన పాదిరి గారు, ఎవరు పాదిరి గారు వాళ్ళకి ఎక్కువండి, ఎవరు పాస్టర్ గారికి ఎక్కువండి, అంతే కాదా? ఏమండి మా అయ్యగారండి మీరు వారు ఒకటేనండి అనకండి. అలాగా మీ అయ్యగారును ఆ అయ్యగారు ఒకటా? చెప్పండి. మీ అయ్యగారు ప్రేమించి ముఖాముఖిగా ఆదివారము లేక మంగళవారము శుక్రవారము ప్రత్యేకంగా ప్రేమించి ప్రార్థన చేసి పలకరించి బాగోగులు చెప్తారు, ఇంటికి వస్తారు, మాట్లాడతారు. మరి అయ్యగారు ఎప్పుడో కనబడతారు. కానీ మీరేం చేస్తారు? మా అయ్యగారు సమానమే అనుకుంటారు. అనుకోకండి, అలా అనకండి. మీ అయ్యగారిని బాధ పెట్టకండి. మీ సంఘ కాపరిని, మీ సొంత గురువుని బాధ పెట్టకూడదు, అవునా కాదా? కాబట్టి
మన బాగోగులు చూచేవారు, మన యోగక్షేమములు చూచేవారు మన పాదిరి గారు. సంఘ కాపరి, ఎవరితోనూ పోల్చకండి. కాబట్టి మీకే ఎక్కువ, ఎవరి పాదిరి గారు వారికి ఎక్కువ, ఎవరి విశ్వాసి ఆ పాదిరి గారికి ఎక్కువ. మిమ్మల్ని ప్రేమించినట్టు ఏ పాదిరి గారు మిమ్మల్ని ప్రేమిస్తారా? ఈ పాదిరి గారు ప్రేమించినట్టు చెప్పండి, ప్రేమించరు. కాబట్టి అర్థం చేసుకున్నాను, అపార్థం చేసుకోకండి. కాబట్టి మనం చూస్తే అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి, కొంచెం ఆహారం తెస్తాను, భుజించండి అని అబ్రహాము గారికి దేవుని పట్ల ఎంత చనువు ఉందో చూడండి. మా పాదిరి గారు అంటే చాలా చనువండి, అలాగని చెప్పి అమర్యాదగా మాట్లాడకండి. చనువును ఉన్నా కానీ మరి సంస్కారం మర్చిపోకూడదు, మర్యాద మర్చిపోకూడదు, ఆత్మీయ తండ్రి ఆత్మీయ గురువని మర్చిపోకూడదు. ఎంత పరిచయంగా ఎంత ప్రేమించినా చెప్పండి, ఎంతవరకు ప్రేమించాలి అంతవరకు ప్రేమించండి, అంతవరకు గౌరవించండి. కాబట్టి అబ్రహాము గారికి దేవుడంటే ఎంత గౌరవ భావమో, అబ్రహాము గారంటే దేవునికి ఎంత ఇష్టమో, కాబట్టి దేవునికి మరి భోజనం పెట్టాలనుకున్నారు అబ్రహాము గారు. అబ్రహాము గారి యొక్క భోజనము తిని ఏం చేశారు? దీవించారు. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో నేను చేసే కార్యము అబ్రహామునకు దాచేదనా. సన్నిధి చేసేవారికి దేవుడు ఏ సంగతి మరుగు చేయడు చెప్తాడు. అందుకే మేము పాడుకుంటాం కదా, అన్ని బైబిల్ మిషన్ పాటలేనండి. నాకు ఏ పాట ఇష్టం ఉండదు, ఏ పాట రాదు కూడా. నాకు చెయ్యడేమయు ప్రభువు సభకు చెప్పనిదే. కాబట్టి వధువు సంఘమునకు లేక సన్నిధి చేసే వారికి దేవుడు అన్నీ చెప్తాడు. ఈ విశ్వాసి చాలా మంచిది, నా కొరకు ప్రాణం ఇచ్చేస్తుంది అనుకుంటాం మనము. తర్వాత ప్రభువు చూపిస్తారు, అమ్మ ఇదిగో విశ్వాస సంగతి ఇలాగుంది. లేకపోతే ఆ విశ్వాసకే నేనంటే ప్రేమ లేదు, అమ్మ ఇదిగో నీవంటే ప్రేమ. అన్నీ చూపిస్తాడు దేవుడు, అన్నీ బయలుపరుస్తాడు, అన్నీ చెప్తారు మనకి చెప్పకుండా ఏది అయినా మరుగు చేయడు. ఎప్పుడు? సన్నిధిలో ఉన్నప్పుడు, సన్నిధి చేసినప్పుడు. కాబట్టి సన్నిధిలో మనం ఉంటుందా మనం మన సైన్యమే ఎక్కువ శత్రువుల సైన్యము కంటేనో. కాబట్టి మన సైన్యము సన్నిధిలో ఉంటే మన సైన్యం అంతటా, పరలోక సైన్యం అంతా దిగివచ్చి మనతో సంభాషిస్తారు, మనతో మాట్లాడతారు, మరి మనల్ని చూస్తారు, హాజరు వేసుకుంటారు, దీవిస్తారు, నవ్వుకుంటారు, మనలను నవ్విస్తారు. ఇంకంతకంటే ఏం కావాలా మనకు చెప్పండి? ఇంకేమైనా కావాలా మనకి? కాబట్టి అబ్రహాము గారికి దేవుడు ఏ సంగతిని కూడా దాచనన్నారు. ఆది కాండములో మనము చూస్తే ఇక్కడే మనకి కనబడుచి ఉన్నది. 18వ అధ్యాయం 17వ వచనములో, అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచేదనా. ఈ సంగతి ఇశ్రాయేలీయుల సంగతి అంతా చెప్పుకొచ్చేసారు దేవుడు, లిస్ట్ అంతా చెప్పేశారు అబ్రహామునకు. అబ్రహాము గారు ఇప్పుడు సొదొమ గొమొర్రా గురించి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, బ్రతిమలాడుకున్నాడు, దేవా నాశనము చేయొద్దు. అదే అసలైన నిజమైన సన్నిధి చేసేవారి స్వభావం ఏంటి? ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడం, ఇతరుల కొరకు బ్రతిమలాడడం, ఇతరుల కొరకు ప్రార్థన చేయడము. కాబట్టి అబ్రహాము గారు మరి మనం ప్రార్థన చేసుకుంటాం, అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, దైవజనుడు దేవ, దాసయ్య గారి దేవ, బైబిల్ మిషన్ బయలుపరిచిన దేవ. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం సన్నిధిలోకి వెళ్ళి మనము? అబ్రహాము గారిని. ఇప్పుడు అబ్రహాము గారు రాకుండా ఉంటారా? ప్రభు వస్తుంటే, అయ్యగారు వస్తుంటే పిల్లలు ఏమంటారు? మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నాం అనుకోండి, అమ్మ నేను వస్తాను, డాడీ నేను వస్తాను అని పిల్లల వెంట పడతారు. బహుశా అయ్యగారు ప్రభు వస్తూ ఉంటే ఈ పరిశుద్ధులు కూడా, ఈ భక్తులు కూడా, అబ్రహాము గారు, ఇస్సాకు వీరందరూ కూడా మేము వస్తాం ప్రభువా, ఆ విశ్వాసిని సన్నిధి చేసే ఆ విశ్వాసిని మేము కూడా చూస్తాము అని బహుశా ప్రభువు కూడా వస్తారు, ఖచ్చితంగా వచ్చేవారై ఉన్నారు. కాబట్టి ఒక భక్తుడంట, మరి ఒక ఆయన ఎవరు మర్చిపోయాను, ఆయన మిద్ది మీద సన్నిధి చేసేవారంట. ప్రతిరోజు ఒక భక్తుని చూచి
ఏం చేసేవారంట, స్లిప్ రాసి ఈరోజు అబ్రహాం గారిని చూచాను అని స్లిప్ రాసి కింద విసిరేసేవారంట. ఇంట్లో ఉన్నవారు తీసుకుని చదువుకునేవారంట. ఇప్పుడు మనమైతేనా సన్నిధిలోకి వెళ్ళాం, ఫోన్ వచ్చింది, ఏం చేస్తాం చెప్పండి? గంట పూర్తి కాకుండా నేను రాను అని ఉంటామా? ఏం చేస్తాం? అర్జెంటు కాలేమో, బిడ్డేమో, కొడుకేమో, భర్త ఏమో. కాబట్టి ఇలాగున దేవుని సన్నిధిని ఏం చేస్తున్నాం మనము? అగౌరవపరుస్తున్నా. వచ్చిన భక్తుల్ని ఏం చేస్తున్నాం? అగౌరవపరుస్తున్నాం. కాబట్టి అమర్యాదగా సన్నిధి మనము చేయకూడదు. కాబట్టి అబ్రహాము గారు ఈ యొక్క మరి ప్రజల కొరకు, సొదొమ గొమొర్రా వారి కొరకు ఏం చేశాడు? ఆయన బ్రతిమలాడుకున్నాడు. యెహోవా నా మొర లాలించెను, ధన మహాదయను నన్ను గణించెను. మహోన్నతునకు మనుషులను ఈ గృహాన చేర్చెను. యెహోవా తండ్రి, యెహోవా నా మొర లాలించెను, ధన మహాదయను నన్ను గణించెను. కాబట్టి దేవుడు మన మొర ఆలించి వారై ఉన్నారు. తన మహాదయలో, తన మహాకృపలో మనలను దాచివారై ఉన్నారు. ఎంత చక్కని కీర్తనలు, దైవజనుని కీర్తనలు చాలా మంది మర్చిపోతున్నారండి. మర్చిపోకండి. కాబట్టి దైవజనుని పాటలు, మాటలు, బోధలు మర్చిపోకండి. నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు అనుకోకండి. ఒక భక్తురాలు ఒక ప్రార్థన చేస్తారు, నేను విన్నా, నాకు బాగా గుర్తు. చాలా కాలం అయిపోయింది, 20-30 సంవత్సరాలు అయిపోద్దేమో. ఆమె అన్నారు, ప్రభువా మేము నేర్పడానికి తగుదుమా, నేర్చుకోవడానికి తగుదు మేము అన్నారు. కాబట్టి సన్నిధి పరులు, సన్నిధి చేసేవారు ఎప్పుడు దీనంగా ఉంటారు, ఎప్పుడు తగ్గించుకునే ఉంటారు. వారి భక్తి, వారి యొక్క సన్నిధి జీవితము, సన్నిధి చేసేవారికే అర్థమవుతుంది. సన్నిధిలోనికి వెళ్ళి మనం మోకరిస్తేనంట ప్రభు నిలుచుంటారంట. ఎప్పుడైతే మనం కూర్చుంటామో ప్రభు ఏం చేస్తారు చెప్పండి? కూర్చుంటారు. మనం మోకరించామనుకోండి, ప్రభు ఏం చేస్తారు? నిలుచుంటారంట. మన ముందు ఎవ్వరు నిలవలేరు, మన వెనుక ఎవ్వరు కూడా నిలవరు. ఇందాక పాడుకున్న శత్రువులు గెలవగలరా, పరమదేవుండే నా పక్షమై ఉండగా శత్రువులు జంపచూచిన లేశంబైన భయపడ. అబ్బా ఎంత ఆదరణ అండి కీర్తనలు, ఎంత సంతోషం అండి, ఎంత మురుపండి. కాబట్టి ఇంతటి చక్కని కీర్తనలు మన దైవజనులు మనకు రాసి ఇచ్చిన వారై ఉన్నారు. శరీరమునకు స్వస్థత, ఆత్మకు స్వస్థత. శరీరం బాగు, ఆత్మ బాగు. మీకు పాటలు రాకపోతే చదువుకోండి, మరి నేర్చుకోండి, ప్రయత్నం చేయండి. కాబట్టి మనము చూస్తే అబ్రహాము గారు బ్రతిమలాడిన వారై ఉన్నారు, దేవునిని బ్రతిమలాడినారు. అలాగే మరి మనము చూస్తే మరి నిర్గమాకాండం మోషే గారి సన్నిధి కూడా మనము చూస్తే మీ అందరికీ తెలిసిందే. మోషే 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 40 రోజులు ఏం చేస్తున్నా? ఆయన గారిని తలంచుకున్నాం. బైబిల్ మిషన్ వారండి భక్తులందరినీ గౌరవిస్తారు, ఎవరిని తృణీకరించరు. అందుకే ఏ మతమును కానీ, ఏ మనిషిని కానీ దూషించరు, దూషింపరాదు అని మనకు అయ్యగారు రాసిన వారై ఉన్నారు. కనుక మనం అందరం ఏం చేస్తున్నాం? గౌరవిస్తున్నాం, ప్రేమిస్తున్నాం. కాబట్టి మోషే గారి సన్నిధి గొప్ప సన్నిధి. ఆయన 40 రోజులు ఉన్నాడు. ఆయన ఈ 40 రోజుల్లో రోజుకు 1 గంట అయినా సన్నిధిలో ఉంటున్నారా మీరు? ఆయన 40 రోజులు ఉన్నాడు కదా, మనం రోజుకు 1 గంట అయినా గడపవలు. ఆయన వల్ల ఉంటానంటే ఇంకా సంతోషం. కొండ మీదకి వెళ్ళాడు ఆయన, మనం గదిలోనికి వెళ్ళిపోయి తలుపు వేసుకుని ఉంటానంటే ఇంకా సంతోషం. ఇంకా మీకు మహిమాస్థితి దేవుడు ఇచ్చేవారై ఉన్నారు. కాబట్టి ఆయన కూడా ఏమన్నాడు దేవుడు? మోషే మోషే నువ్వు తప్పుకో, నేను ఇశ్రాయేలుని నశింపజేసి నేను గొప్ప జనాంగంగా చేస్తా. ఒప్పుకున్నారైనా? మనమైతే అమ్మ వాళ్ళ ఇల్లు కొనుక్కుంటావా, నీకు ఇస్తాను. ఆమె హారం అమ్మేస్తుందంట, కొనుక్కుంటావా, నీకు ఇచ్చేస్తాను. ఇచ్చే ప్రభువా అంటాము. ఎంత ఎటువంటి స్వార్థమో మనది, అవునా కదా చెప్పండి? నాకు వద్దమ్మ, అయ్యగా దేవా నాకు వద్దు ఆమె హారం, ఆమె ఇల్లు అని అంటామా? అన్నము. వాళ్ళు అమ్ముతే ఎప్పుడు అమ్ముతారా, ఎప్పుడు కొనుక్కుందామా అని చూచేవారు కూడా ఉంటారు. మీరు కార్లు, మీరు మంచివారు కాబట్టి మీ అయ్యగారులు అందరు మిమ్మల్ని సన్నిధి స్త్రీలుగా పెట్టారులేండి కదా. కాబట్టి మరి మోషే గారు కూడా ఏం చేశారు చెప్పండి? 32వ అధ్యాయంలో దేవునిని బ్రతిమలాడుకున్నారు. మనము కూడా దేవుణ్ణి ఏం చేయాలి?
వారి కొరకు వీరి కొరకు ప్రార్థన చేసి బ్రతిమలాడి దేవావారిని ప్రార్థనా పనులుగా మార్చండి, సన్నిధి పనులుగా మార్చండి అని ఏం చేయాలి? మనం వారి కొరకు ప్రార్థన చేసేవారమై ఉన్నాము. కాబట్టి ప్రార్థన పనిచేస్తుంది అన్నారు అయ్యగారు. మరి బోధ మనం అందరం వింటూ ఉన్నాము. అలాగనే ప్రార్థన అందరమును చేయవలసిన వారమైన 32:32 అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. నేను ప్రార్థన చేస్తున్నారు, బ్రతిమలాడుకుంటున్నారు. మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, బ్రతిమలాట. ప్రార్థన వేరు, బ్రతిమలాట వేరు, కన్నీరు కార్చడం వేరు, రోధించటము వేరు. కాబట్టి మరి ప్రార్థన వేరు, ఉపవాస ప్రార్థన వేరు, వ్రతము వేరు. ఇలాగ అయ్యగారు అన్ని క్రమములు మనకి నేర్పించిన వారై ఉన్నారు. అలాగే మనం చూస్తే నోవాహు గారు దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి దేవుడు వారితోనే ఉన్నారు. ఏ ఒక్క మరి లోటు వారికి రాలేదు. అలాగే దానియేలు గారు నిత్య సన్నిధి పరుడు, ఆయన కూడా ఏలియా గారు నిత్య సన్నిధి పరుడు. ఇలాగను చూస్తే బైబిల్ గ్రంథంలో ఉన్న చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అందరూ కూడా సన్నిధిలో ఉన్నవారే. కాబట్టి మనము కూడా సన్నిధిలో ఉండి సర్వ సంపదలను అందుకొనవలసిన వారమై ఉన్నాం. ఈ దానియేలు గారు సన్నిధిలో ఉంటేనంట అండి మరి మరి ఈయన ఏం చేశాయంట? సింహాలు భుజం మీద కూర్చోబెట్టుకున్నాయంట. సన్నిధి చేసేవారికి దేవుడు అంత పవర్ ఇస్తాడండి, అంత శక్తి. అయ్యగారు రాస్తూ అన్నారు, ఒక కొటేషన్ ఉంటుంది, సన్నిధి చేయండి చెయ్యండి ఇప్పుడు కనబడదు ఆ సన్నిధి యొక్క మహిమ కాంతి, ఎప్పటికైనా ఆ సన్నిధి కాంతి బయటకు వచ్చి గొప్ప పని చేస్తుంది అన్నారు. ఏం చేస్తుందంటే ఆ సన్నిధి కాంతి ఎప్పటికైనా గొప్ప పని చేస్తుంది అన్నారు. కాబట్టి అయ్యగారు మాట నెరవేరుతుంది కనుక సన్నిధి చేస్తున్నాను, నాకేం కలిగింది, సన్నిధిలో ఉంటున్నాను, నాకేం దొరికింది అని దేవుని మీద విసుగుకొనకండి, అపార్థము దేవునిని చేసుకొనకండి. వారే సన్నిధి చేయరు, చాలా బాగున్నారు, వీళ్ళే ప్రార్థన చేయరు, చాలా బాగున్నారు. సైతాన్ ఎవరిని చూపిస్తుంది మీకు? సన్నిధి చేయని వారిని, ప్రార్థన చేయని వారిని, బావుగా ఉన్న వారిని చూపిస్తుంది. కాబట్టి మనం ఎవరిని చూస్తాం? శ్రమలో ఉన్న వారిని. అయ్యో వారు శ్రమలో ఉన్నారు ప్రభువా, దీవించండి, సహాయం చేయండి. మీరు ఎదురుగా వెళ్ళి శ్రమలో ఉన్నావా, సరే ధైర్యంగా ఉండి అన్నామనుకోండి, విసుక్కోవచ్చు. కానీ అంతరంగంగా మీరు ప్రార్థన చేయండి వారి కొరకు. దేవుడు వారి శ్రమలో ఉండి వారిని ఆదరిస్తారు, లేవదీస్తారు, దీవిస్తారు. కాబట్టి మరి ఈ దానియేలును సింహములు ఏం చేసినాయి? భుజం మీద ఎక్కించుకున్నాయంట, తమకున్న జూలుతో విసిరిని అంట. ఎంత గొప్ప సంగతి చూడండి. ఎక్కడున్నాడు దానియేలు గారు? సన్నిధిలో ఉన్నారు కాబట్టి. అలాగే ఏలియా గారు కూడా రోషము కలిగి పనిచేశారు. రోషము కలిగిన ప్రవక్త, నేను ఎవరి సన్నిధిలో నిలవబడి ఉన్నానో అని మరి వాక్యములో మొదటి రాజుల గ్రంథము మరి 18వ అధ్యాయం 1వ వచనములో మనకి కనబడుచు ఉన్నది. కాబట్టి మరి మనము చూసినట్లయితే ఇలాగున సన్నిధి చేసేవారికి ఎవరు పోటీ రారు, సాటి రారు. మరి ఎప్పటికైనా వారు చేసిన సన్నిధి ఫలిస్తుంది. పూర్వం భక్తులంట ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి మోకరించేవారంట. భూషణమయ్య గారు, విజయవాడ భూషణమయ్య గారు కూడా అంటండి, మరి 2ంటికి మేలుకు వస్తే 2ంటికి లేచి మోకరించేవారంట ఆయన. భక్తులైన వారు చెప్పండి అలాగున మోకరించేవారు. కాబట్టి మనము కూడా చెప్పండి, సన్నిధిలో ఎప్పుడు మెలకు వస్తే టైం చూసి ఏం చేస్తాం? పడుకుంటాం. మళ్ళా ఎప్పుడు మెలకు వస్తుంది? ఏ 6 గంటలకు, ఏ 7 గంటలకు మెలకు వస్తే తుళ్ళుపడి లేచి అయ్యో అయిపోయిందా, సన్నిధి చేసుకుందాం అనుకుంటాం. కాబట్టి దేవదాసయ్య గారు కూడా మరి 2 గంటలకే ఏం చేసేవారంట? సన్నిధిలో ఉండేవారంట. కాబట్టి మన భక్తి దేవునికి కనుపరచాలంటే మనం చేసేది దైవ సన్నిధి. కాబట్టి దైవ సన్నిధిలో ఉంటే దేవుడు మనకు సమస్తము ఇస్తాడు. అయ్యగారు అన్నారు కదా, అడుక్కునే స్థిత, అడిగే స్థిత అన్నారు. సన్నిధి అనుభవం లేని వారు ఏం చేస్తారు? అడుక్కుంటారు, నాకు అది ఇవ్వవా, నాకు ఇది ఇవ్వవా, అది పెట్టవా, ఇది పెట్టవా అని. కానీ సన్నిధి చేసేవారు ఎవరి వైపు చూస్తారు? దేవుని వైపు చూస్తారు, దేవుని సహాయం వైపు చూచేవారై ఉన్నారు. కనుక ఆత్మనమ్మ గారు కూడా నిత్యము సన్నిధి చేసేవారంట. కాబట్టి మరి వారు ఇంటద్ది 200 అయితే ఇంకా కొంచెం వేసి ఇచ్చేవారంట.
వారికి ఉండేవి కాదంట. ప్రార్థన చేసుకునేవారు, కాకులు తెచ్చేవి, ఇంకా మనకందరం మరి వింటూనే ఉంటాం. కాబట్టి సన్నిధి చేసేవారికి దేవుడు అంతా సమృద్ధి, అంతా వృద్ధి, అంతా ఐశ్వర్యము, అంతా ఆనందము. మరి కీర్తన గ్రంథం ఎన్నో వచనములు మనకి కనబడొచ్చును. నిర్గమాకాండము మరి చూస్తే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. కాబట్టి దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే దేవుడు మనకి ఏ కీడును రానివ్వరు. అన్నీ మనకు దేవుడు సమృద్ధిగా ఇచ్చేవారై ఉన్నారు. అలాగ దైవ సన్నిధి చేసి దీవెనలు పొంది దేవుని సంతోషపెట్టి, దైవజనాన్ని సంతోషపెట్టి దీవెన పొందే కృపాత్రత్వ దేవుడు మన అందరికీ ప్రసాదించును గాక. ఆమేన్. మహోన్నతుడవైన మా దేవ, మా పరలోకపు తండ్రి, మేము చెప్పువారముగా కాక చేసేవారముగా ఉంచావు. స్తోత్రం. ఇంకా చేసేవారినిగా దీవించండి. మేము ప్రభువా చెప్పే ముందు చేసేవారముగా ఉండాలి. కాబట్టి దేవా దైవ సన్నిధిని మా దైవజనుల ద్వారా మాకు ఇచ్చావు, మాకు అందించారు. స్తోత్రములు. పరలోకపు తండ్రి, మీరే మాతో ఉండడానికి మీకు ఇష్టం ప్రభువా. అలాగే మేము కూడా మీతో ఉండాలని, మీతో సహవాసము చెయ్యాలని ఆశ ఉంది నైనా. స్తోత్రములు. దావీదు గారు అంటారు కదా, దేవాన్ని సన్నిధిలో నేను త్రోసివేయకము బ్రతిమలాడుకున్నాడు నైనా. అలాగే ఈ ఆలయంలో కూడా మేము కూడా దేవా బ్రతిమలాడుకుంటున్నాము నైనా. ఇశ్రాయేల్ జనాంగము కొరకు ఎలాగున అబ్రహాము గారు, మోషే గారు బ్రతిమలాడుకున్నారు, అలాగే మేము కూడా మమ్మల్ని బైబిల్ మిషన్లో త్రోసివేయొద్దు నైనా. దేవా కాకాని తోట నుండి త్రోసివేయొద్దు ప్రభు, ఏర్పాట్లను త్రోసివేయొద్దు, దైవ సన్నిధిలో మమ్మల్ని త్రోసివేయొద్దు. ఇదే మా ప్రార్థన, ఇదే మా కోరిక, ఇదే మా ప్రార్థన అంశము తండ్రి. దేవా మమ్మల్ని సన్నిధిలో ఉంచండి. సన్నిధిలో మీ రూపం ఇచ్చి, మీ కళ ఇచ్చి, మీ స్వరం ఇచ్చి మమ్మల్ని ఇంకా బైబిల్ మిషన్ పక్షంగా వాడుకునండి. దేవా తన బైబిల్ మిషన్ కొరకు పరిగెత్తుచున్న ఈ అయ్యగారిని, అమ్మగారిని, బిడ్డలను, కుటుంబాన్ని, సంఘాన్ని, సేవను సహకరించు వారిని దీవించండి. వాక్యం వినిన వారిని దీవించండి, వినన వారిని దీవించము. దేవ క్షమించము, వ్రాసుకున్న వారిని దీవించము, వ్రాసుకున్న వారిని దీవించము. ఎవరైనా పాత భావము చేసుకునకుండా అందరిని అర్థము చేసుకుని దేవ సన్నిధి చేసి దేవ మా తండ్రిగా ఆనందపరచగల మహాభాగ్యం ఇమ్మని యేసు నామములో వేడుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత. త్రిత్వ దేవునికి మరణాత. అలాగే మరి అమ్మగారికి, అయ్యగారికి, అమ్మగారికి, వారి బిడ్డలకు, మరి చిన్నమ్మగారికి అందరికీ మరణాత. మీ అందరికీ మరణాత. ఏమైనా నొప్పిస్తే ఏమనుకోకండి. కాబట్టి మరి సన్నిధి సన్నిధి అంటున్నాం గనక సన్నిధిలో ఉన్న వారికి అలాగేనే వస్తాయి మాటలు, స్మూత్గా మెల్లగా గారంగా రావు. కాబట్టి మీ అందరికీ మరణాత, మరణాత. మంచిదని ఇంతవరకు చక్కని వాక్య వర్తమానం అందించి సన్నిధి యొక్క అనుభవాన్ని వాక్యం ద్వారా మనకందరికీ తెలియజేసిన అమ్మగారికి అందరం మన్నాత చెప్దాం. మన్నాత అండి. చాలా సంతోషమండి. మరి అమ్మగారు అన్నారు నొప్పించిన అని. దైవ జనుల యొక్క పని